అసలు సండేస్ అనేవి లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మండే మార్నింగ్ నుండి స్టార్ట్ అయ్యే రేస్ సాటర్డే వరకు ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలారం సౌండ్స్, డెడ్‌లైన్స్, స్కూల్స్, ఆఫీసెస్, బిజినెసెస్, అసైన్‌మెంట్స్, మీటింగ్స్, ట్రాఫిక్, రెస్పాన్సిబిలిటీస్ ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనితో బిజీగా ఉంటారు. ఆ బిజీ లైఫ్ మధ్యలో సండే అనే ఒక్క రోజు ఉండడం వల్ల మనం కొంచెం స్లో అవ్వగలుగుతున్నాం. సండే అంటే అందరికీ ఒకేలా ఉండదు. కానీ ఒక విషయం మాత్రం కామన్. సండే అందరికీ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. వీక్ మొత్తం చేద్దాం, ఫినిష్ చేయాలి, టైం లేదు అని పోస్ట్‌పోన్ చేసిన చిన్న చిన్న పనులు చేసుకునే అవకాశం సండే ఇస్తుంది. ఫాస్ట్‌గా పరిగెడుతున్న లైఫ్‌లో సండే మాత్రం కొంచెం పాజ్ బటన్ లాంటిది. మనం ఎంత బిజీగా ఉన్నా ఈ ఒక్కరోజు మనల్ని మళ్ళీ రీఛార్జ్ చేస్తుంది. కొంచెం రిలాక్స్ అవ్వడానికి, కొంచెం ఆర్గనైజ్ అవ్వడానికి, కొంచెం మన వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఇస్తుంది. అందుకే సండే ఈవినింగ్ వస్తే చాలామందికి ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఒకవైపు వీకెండ్ అయిపోతుందని బాధ, ఇంకోవైపు కొత్త వీక్ని స్టార్ట్ చేయడానికి రెడీనెస్. నిజం చెప్పాలంటే సండే అంటే కేవలం క్యాలెండర్లో ఒక రోజు కాదు, అది మెమరీస్ క్రియేట్ చేసే రోజు. మరి మీకు సండే అంటే ఏంటి? కంప్లీట్ రెస్టా, ఫ్యామిలీ టైమా, లేక నెక్స్ట్ వీక్ ప్రిపరేషనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.